హలో గాయ్స్, శారీకి ఫాల్ ఎలా స్టిచ్ చేయాలో ఉషా జనోమి ఎలక్ట్రిక్ మిషన్లో నేను చూపిస్తున్నాను. మనం నార్మల్ ఫుట్తోనే ఫాల్ కుడుతున్నాం అనమాట. మనం సి స్టిచ్ లెంత్ 2లో పెట్టుకోవాలి. మనం మిషన్ కుట్టేటప్పుడు 1 ఇంచ్ ఒక 2-3 ఇంచెస్ కొంచెం శారీ వెనక్కి ఉంచేసి ఫాల్ అనేది ముందు మనం మడత పెట్టుకొని దాన్ని కరెక్ట్గా పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. చూపిస్తున్నట్టు చేసి కరెక్ట్గా సైజ్ అవన్నీ పెట్టి పెడల్ పెట్టి ఎలాగో మనం జిగ్జాగ్ స్టిచ్, సి అంటే జిగ్జాగ్ స్టిచ్ కాబట్టి ఆ స్టిచ్లో పెట్టి కింద పాలు శారీ రెండు సమానంగా పెట్టి మనం స్టిచ్ చేయాలి. ఇలాగా సర్దుకుంటూ కింద వైపు అంతా మనం జిగ్జాగ్ స్టిచ్ చేస్తామన్నమాట. ఫాల్కి చూడండి ఎలా వస్తుంది నీట్గా జిగ్జాగ్ స్టిచ్. మనం లెంత్ 2 పెట్టుకుంటే ఎలా వస్తుంది, లెంత్ 3 అలా పెంచితే దూరంగా వస్తుంది, లెంత్ తగ్గిస్తే దగ్గరగా వస్తుంది. ఇలా మనం స్టిచ్ చేయాలన్నమాట. కింద మొత్తం ఒకే విధంగా ఈ జిగ్జాగ్ స్టిచ్ వేస్తాము. పైన మనం హెమ్మింగ్ స్టిచ్ చేస్తామన్నమాట. ఫాల్కి వచ్చేసరికి లాస్ట్లో కూడా మడత పెట్టుకొని మనం స్టిచ్ చేయాలి. ఇప్పుడు మనం పై పార్ట్కి హెమ్మింగ్ స్టిచ్ ఎలా వేయాలో మిషన్తోనే ఫుట్ హెమ్మింగ్ ఫుట్ పెట్టకుండానే ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. మనం ఎఫ్లో పెట్టుకోవాలి. డిజైన్ అనేది లెంత్ 2లో పెట్టుకుంటాము. ఎఫ్ అంటే చూడండి స్టిచ్ ఎలా ఉందంటే ఫ్రంట్కి ఎక్కువ వచ్చి కింద తక్కువ వస్తుంది అనమాట. మనం శారీని ఎలా పెట్టాలో చూడండి. ఫ్రంట్ ముందు మనం ఏం చేస్తామంటే శారీ ఇలా పట్టుకొని వెనక్కి తిప్పి కొంచెం ఫాల్ అంటే చిన్నది ఫాల్ బయటకు ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇప్పుడు హెమ్మింగ్ స్టిచ్ ఎలా ఉంటుందంటే ముందుకి ఎక్కువ ఉండి వెనక్కి చిన్న స్టిచ్చెస్ వస్తాయి కదా, ఆ చిన్న స్టిచ్చెస్ అనేది ఫాల్ మీద పడుతుంది, పెద్ద స్టిచ్ అనేది శారీ మీద పడుతుంది. అలా వచ్చేలా మనం చూసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి. అలా మనం పెట్టుకొని స్టిచ్ చేయాలి. చూడండి ఎలా పెట్టానో. కొంచెం ఫాల్ అనేది పెట్టి మనం చూసుకొని జాగ్రత్తగా కుట్టాలి. ఫాల్ ముడతలు రాకుండా శారీకి ముడతలు ఏం రాకుండా నేను కుట్టిన విధంగా చూడాలన్నమాట. చూడండి స్టిచ్ ఎలా వచ్చిందో. ఫ్రంట్కి చూడండి సేమ్ మనం చేతి పని ఎలా చేస్తామో అలాగే వస్తుంది. చేతితో చేసే కన్నా మిషన్తో చాలా గట్టిగా ఉంటుంది, ఈజీగా సింపుల్గా కూడా ఉంటుంది. చూడండి మీకు చిన్న చిన్న స్టిచ్చెస్ కనిపిస్తుంది కదా, సేమ్ చేతితో కుట్టినట్టే ఉంది కదా. ఇప్పుడు మొత్తం వ్యూ చూడండి. కిందేమో జిగ్జాగ్ స్టిచ్, పైన ఏమో హెమ్మింగ్ స్టిచ్ అనమాట. ఫాల్ ఇలా కూడా కుట్టచ్చు. ఎలా అంటే చాలా నీట్గా గట్టిగా ఉంటుంది. మనం కుట్టేటప్పుడు జాగ్రత్తగా ముడతలు రాకుండా చూసుకోవాలి. హెమ్మింగ్ స్టిచ్ చూడండి ఎంత నీట్గా ఉందో. మనకి కనిపించదు కదా, గట్టిగా కూడా ఉంటుంది. చేత్తో కుట్టడం కన్నా మిషన్తో చాలా ఈజీ కదా. ఇది ఉషా జనోమి ఎలక్ట్రిక్ మిషన్ అనమాట. నేను ఫుట్ మార్చకుండానే ఉన్న ఫుట్తోనే కుట్టేశాను. నార్మల్గా చూస్తే హెమ్మింగ్ ఫుట్ ఉంటుంది.